పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తీర ప్రాంతంలో అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మొగల్తూరు మండలంలోని ముత్యాలపల్లి కాళీపట్నం ప్రాంతంలో జాతీయ రహదారిపై పలుచోట్ల మోకాలు లోతు నీరు ప్రవహిస్తోంది. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారి నుంచి డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే నేషనల్ హైవేలో రోడ్లు జలమయం అవుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం ఈస్ట్లో 2016 జాతీయ రహదారి గత కొన్నాళ్ళ నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మాకు నిర్మించారు. కానీ సరైన లేవులు లేక అటు నుంచి ఎత్తు ఇటు పల్లం మళ్ళీ ఎత్తు అలా సరైన అథారిటీ వాళ్ళు హైవే అథారిటీలు సరైన ఎత్తు పల్లాలుగా నిర్మించే రోడ్డు, దానికి తగ్గట్టు కలవట్లు రోడ్ సైడ్ ఈ నీళ్ళు రోడ్డు మీద నీళ్ళు డ్రైన్ వెళ్తా కలవట్లు నిర్మించారు. ఆ కలవట్లకి వెళ్ళి కొంత రోడ్లకు కూడా కలవట్లు నిర్మించలే, ఈ విధమైన కలవట్లు నిర్మించాల. అలాగే ఈ నీళ్ళు వచ్చి వర్షం నీరు అంతా కూడా ఏ చిన్నపాటి వర్షం కురిసినా హైవే రోడ్డు కాలవలాగా ఇలా మునిగిపోయి చెరువులు తలపెడుతున్నాయి. మాకు వీటి వల్ల మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎన్నో కంప్లైంట్లు పెట్టాం, స్పందనలో పెట్టాం. ఎంతోమంది అధికారులు వస్తున్నారు, ఇలా ఈ రోడ్డు అంటే ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, మినిస్టర్లు వెళ్తున్నారు. కానీ ఈ ఊరిని మట్టికి ఏ విధమైన ఎవరు కూడా పట్టించుకోకుండా ఇలా వదిలేశారు. దీనివల్ల ప్రజలకి వాహనాలకి ఈ ఊరికి చాలా ఇబ్బందులు కలిగిందని దీన్ని మీ మీడియా ముందుకు తీసుకొస్తున్నాను. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మాకు సరైన పరిష్కారం చూపెడతారని కోరుకుంటున్నాను. మొగల్తూరు మండలం కాళీపట్నం గ్రామంలో ఈ అకాల వర్షాల వల్ల మా కాళీపట్నం గ్రామంలో రోడ్ లెవెల్స్ జాతీయ రోడ్డు 216 రోడ్డు లెవెల్ మెయింటైన్ చేయలేదు హైవే వాళ్ళు. ఫస్ట్ ఆ లెవెల్ మెయింటైన్ చేయని కారణంగా మా గ్రామంలో 2 చోట్ల, ఒకటి ఒంటిమర్రి చెట్టు దగ్గర ఆ ఏరియాలోను, రెండోది ఆరుమర్రి చెట్టు దగ్గర నుండి వినాయకుడి గుడి దగ్గర వరకు 2 చోట్ల కూడా హైవేని రోడ్డు డౌన్ పెట్టేశారు. అది ఒకటి కారణం అయితే, ముందుగా ఈ హైవే నిర్మించినప్పుడు అవుట్లెట్స్ అటు ఇద్దరి నుంచి అదరికి వెళ్ళే వాటర్ వర్షపు నీరుని వెళ్ళడానికి పెట్టుకునే వెళ్ళేది ఇదివరకు గ్రామంలో ఇదివరకు ఉండేది. ఆ 3 తూములని పెట్టనివ్వకుండా గత ప్రభుత్వంలో జరిగిన సర్పంచ్ కానివ్వండి, ఆ ప్రభుత్వ అధికారులు కానివ్వండి, వాళ్ళ నిర్లక్ష్యం. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీమా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.